హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ఫిరాయింపు ఎమ్మెల్యేలు వెనక్కి వచ్చేస్తున్నారా? కాంగ్రెస్లో ఎంతో జోస్తో చేరిన ఎమ్మెల్యేలు ఆ తర్వాత ఎందుకు సైలెంట్ అయ్యారు? సీనియర్ నేతలు ఫిరాయింపు ఎమ్మెల్యేలను కలుపుకుపోవడం లేదా? దేహం మాత్రమే అస్తంలో మనసు మాత్రం కారు వైపు లాగుతుందా? ఫిరాయింపు ఎమ్మెల్యేలలో మొదటి కాంగ్రెస్ నుండి బయటకు వచ్చేది పోచారం శ్రీనివాసనా? మరో 2-3 రోజుల్లో ఆయన రాజీనామా చేయబోతున్నారా? సుప్రీం తీర్పు కంటే ముందే ఎమ్మెల్యేలు తట్టాబుట్ట సర్దుకుంటారా? ఏం జరగబోతోంది? తెలంగాణ రాష్ట్రంలో ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టింది. 64 స్థానాల్లో గెలిచింది. బీఆర్ఎస్ మాత్రం 39 స్థానాలకు పరిమితమైంది. ఆనవాయితీ ప్రకారం గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు 10 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. మిగతా ఎమ్మెల్యేలు కూడా చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈలోపే బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఫైనల్ డిసిజన్ను స్పీకర్కు వదిలేసింది. స్పీకర్ సైతం ఆలస్యం చేస్తూ రావడంతో గులాబీ దళం సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేసింది. త్వరలోనే దీనిపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. దీంతో హస్తం గూటికి చేరేందుకు సిద్ధమైన ఎమ్మెల్యేలకు చేరికకు బ్రేక్ పడింది. ఇదే నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన సీనియర్ నేత బాన్స్వాడ ఎమ్మెల్యే ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడు పోచారం శ్రీనివాస్ రాజీనామా అంశం తెరపైకొచ్చింది. ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆయన రాజీనామా చేస్తే ఉప ఎన్నిక వస్తుంది. ఈ ఉప ఎన్నికల్లో పోచారం తన కుమారుడిని బరిలోకి దింపాలని చూస్తున్నట్లుగా సమాచారం. మరోవైపు మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళబోతున్నారనే ప్రచారం కూడా ఉంది. తెలుగుదేశం పార్టీ నుండి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి 3 సార్లు మంత్రిగా పనిచేశారు. బీఆర్ఎస్ హయాంలో స్పీకర్గా కూడా పనిచేశారు. స్పీకర్గా పనిచేసిన వారు తర్వాత ఎన్నికల్లో గెలిచిన దాఖలాలు లేవు. కానీ 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచి ఆనవాయితీకి అడ్డుకట్ట వేశారు పోచారం. ఎన్నికల తర్వాత పోచారం కాంగ్రెస్ గూటికి చేరారు. ఆ తర్వాత ఎక్కడా పెద్దగా కనిపించింది లేదు. తాజాగా ఆయన తన కొడుకు భాస్కర్ రెడ్డిని ఎమ్మెల్యేగా పోటీ చేయించేందుకు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అందుకే కేబినెట్లో కూడా చోటు అడగలేదని, ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడిగా నియామకం అయ్యారనే ప్రచారం జోరుగా సాగుతుంది. మరోవైపు గత ఎన్నికల్లో బాన్స్వాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఏనుగు రవీందర్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో తన కుమారుడికి లైన్ క్లియర్ అవుతుందని పోచారం భావిస్తున్నట్లుగా సమాచారం. అయితే బాన్స్వాడలో ఇప్పటికే పోచారం, ఏనుగు రవీందర్ రెడ్డి అనుచరుల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది. ఇక పోచారం తన రాజీనామా నిర్ణయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రాజీనామా చేసి రవీందర్ రెడ్డి అనుచరులను తనకు అనుకూలంగా మార్చుకునే ఆలోచనలో పోచారం ఉన్నట్లుగా సమాచారం. పోచారానికి కాంగ్రెస్ పాత క్యాడర్తో పాటు బీఆర్ఎస్ క్యాడర్ కూడా అనుకూలంగా లేదు. దీంతో రాజీనామా తర్వాత ప్రజల్లోకి రావాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. తనకు ప్రజాబలం ఉన్నప్పుడే కుమారుడిని రాజకీయాల్లోకి దింపితే రానున్న రోజుల్లో భాస్కర్ రెడ్డికి ఎలాంటి ఇబ్బంది ఉండదని పోచారం శ్రీనివాస్ రెడ్డి భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే రాజీనామా ప్రచారంపై మాత్రం పోచారం ఇప్పటి వరకు స్పందించలేదు. అధిష్టానం ఓకే చెప్పిన తర్వాత అధికారిక ప్రకటన ఉంటుందని అంటున్నారు. ఇక ఉప ఎన్నిక వస్తే మాత్రం ఈసారి కాంగ్రెస్ పోటీ ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది. గతం కంటే రాష్ట్రంలో పార్టీ గ్రాఫ్ పెరిగింది కాబట్టి కాంగ్రెస్ ఉప ఎన్నికల కోసం బాగానే కష్టపడాల్సి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.